మనోజ్ ప్రాణాల్ని కాపాడిన బాలు బాలు మీనా మాటల ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని తప్పు చేశానని కుమిలిపోతున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాలు మీనాతో ఇలా అంటూ ఉంటాడు. మీనా, మనం పైన రూము తొందరగా కట్టేసుకుందాము. దానికి డబ్బులు పోజేస్తున్నాం కదా, తొందరగా పైన గది పూర్తయిపోవాలి. చూసావా మొన్న మా అమ్మ ఏమంటుందో? గది కడతామని చెప్పి శపథాలు చేశారు, ఇప్పటి వరకు ఆ గది మొదలు పెట్టలేదు అంటూ ఎలా మాట్లాడిందో అని అంటూ ఉంటే, అవునండి, నేను కూడా అదే అనుకున్నాను మనసులో. ఆర్డర్లు ఎక్కువ వస్తాయి, మనకి డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ఎలాగో ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మనకి డెకరేషన్ ఆర్డర్లు ఎక్కువే వస్తాయి. నేను కూడా కొంచెం ఎక్కువగానే వర్క్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది మీనా. ఎంత మనం ఎక్కువ చేసినా 5 లక్షలు కావాలి. 5 లక్షలు అనుకున్నది అలా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వదు అని అంటూ ఉంటాడు బాలు. తరువాత బాలు మీనా ఇద్దరు కూడా సరే, నాకు డెలివరీకి టైం అవుతుందని పూలు డెలివరీకి ఇవ్వాలని మీనా వెళ్ళిపోతుంది. ఇక తనకి ట్రిప్ ఉందని బాలు వెళ్ళిపోతాడు. అలా బాలు ట్రిప్కి వెళ్ళినప్పుడు కార్లో ఎక్కిన ఒక వ్యక్తి అయితే బాలుతో అంటూ ఉంటాడు, బాబు, ఎన్ని రోజుల నుంచి క్యాబ్ నడుపుతున్నావు అని అడుగుతాడు. అప్పుడే ఇక బాలు అయితే వివరాలు చెప్తాడు. అప్పుడు అతనికి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో అతను ఇలా అంటూ ఉంటాడు, అవునా, అయితే నాకు కూడా 2 టికెట్లు తీసుకో అని చెప్తూ ఉంటాడు. 2 టికెట్ల? ఏదో ఒక టికెట్కి కనీసం మన లెక్కుండి తగిలితే లక్షాధికారులు అయిపోతాం కదా. సరే, నేను ఆ షాప్ దగ్గరికి వెళ్తున్నాను. నేను దగ్గరికి వచ్చాక లెక్కి నెంబర్ ఉంటే చూసుకుంటాను అని అతనైతే చెప్తాడు. అప్పుడే బాలు, ఏంటి సార్, ఒక టికెట్కి లక్షాధికారం అయిపోతామంటున్నారు, ఏంటి సంగతి అని బాలు అడగడంతో, ఏం లేదు బాలు, ఇక్కడే లాటరీ టికెట్లు అమ్ముతున్నారంట. నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, తను కూడా తీసుకున్నాడు. 1000 రూపాయలకి ఒక టికెట్టు, అంటే 10 లక్షల రూపాయల లాటరీ టికెట్టు అని చెప్తూ ఉంటాడు. సార్, ఇవన్నీ కూడా వేస్ట్ సార్, అవేమన్నా వస్తాయా చేస్తాయా అని బాలు అనడంతో, ఏమో బాలు, ఎప్పుడు అదృష్టం తలుపు తడుతుందో తెలియదు కదా, చెప్పలేము. అందుకని నేను ఎప్పుడు కూడా ఇలా లాటరీ టికెట్లు కొంటూ ఉంటాను. ఒక్కరోజైనా లాటరీ టికెట్ తగలబోతుందా, నా జీవితం మారబోతుందా అని ఎదురు చూస్తున్నాను అని అతనైతే చెప్తాడు. అప్పుడే అతను, ఇక్కడే ఆపు, అదిగో కనిపిస్తుంది కదా, అక్కడే ఈ లాటరీ టికెట్లు అమ్ముతారు అని అనగానే, అవునా సార్, నువ్వు కూడా ఒక టికెట్ తీసుకోబాలు, నీ అదృష్టం ఎలా ఉందో, పోతే 1000, తగిలితే 10 లక్షలు, పర్వాలేదు తీసుకో, నీ అదృష్టం ఆ భగవంతుడు ఎలా రాశాడో. ఒకవేళ ఈరోజు మన ఇద్దరం అందుకే ఒకటయ్యామేమో, కలిసామేమో అని చెప్తూ ఉంటాడు అతను. అతని మాటలు చాలా నమ్మకంగా అనిపిస్తాయి బాలుకి. ఇక అనిపించడంతో అప్పుడే ఇక బాలు, ఇతని మాటలేదో నాకు నమ్మడానికి నమ్మశక్యంగా ఉన్నాయి, అందుకని ఇవేసి చూద్దాం, ఒక లాటరీ టికెట్ కొని చూద్దాం ఏమైందో, మనకి లక్ ఉంటే వస్తుంది అని బాలు ఇక లాటరీ టికెట్ అయితే కొంటాడు. అలా కొన్న తర్వాత ఇక ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళాక ఆ టికెట్ని మీనాకి చూపిస్తాడు. మీనాకి చూపించడంతో అప్పుడే ఇక మీనా, అసలు ఏంటి మీరు 1000 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొంటే 10 లక్షలు వచ్చేస్తాయా? మీరు కూడా మీ మనోజ్ అన్నయ్యలాగా ఆలోచిస్తున్నారేంటి? అంటే కష్టపడకుండానే ఉత్తినే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. మీనా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఒకవేళ రేపు పొద్దున్నే లాటరీ తీస్తారంట, డ్రా తీస్తారంట, ఒకవేళ మనకి డబ్బులు తగిలితే మంచిదే కదా అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని అప్పుడే మీనా, మనకి అంత అదృష్టం ఉందంటారా? నాకైతే నమ్మకం లేదు. 1000 రూపాయల టికెట్ కొంటే 10 లక్షలు వచ్చేస్తాయా ఏంటి? అవును, ఒకవేళ 10 లక్షలు వస్తాయి, ఇక మనం పైన ఎంచక్క మనం అనుకున్నట్టు ఇంకా బాగా రూమ్ కట్టించుకోవచ్చు అని మీనా చెప్తుంది. అవును మీనా, ఏసీ అన్నీ కూడా పెట్టించుకోవచ్చు, నాకైతే 10 లక్షలు వస్తాయనే నమ్మకం గట్టిగా ఉంది అని చెప్తూ ఉంటాడు బాలు. తర్వాత ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. అలా భోజనం చేస్తున్నప్పుడే ఇక బాలు అయితే నవ్వుకుంటూ ఉంటాడు తనలో తనే. అప్పుడే నవ్వుకుంటూ ఉంటుంటే శృతి, ఏంటి బాలు, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, మాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుతాం కదా అని అంటూ ఉంటే, ఏం లేదు డబ్బుడమ్మ, పొద్దున్న నేను ఒక లాటరీ టికెట్ కొన్నాను, దాని ఖరీదు 1000 రూపాయలు.
10 లక్షల లాటరీ టికెట్ రేపు ఉదయమే డ్రా తీస్తున్నాము. ఒకవేళ 10 లక్షలు వస్తే పైన రూమ్లో ఏసీ, డబుల్ కార్డ్ బెడ్ అన్నీ కొనుక్కుందామని చెప్పి ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది, రే నువ్వంత అదృష్ట జాతకుడు అయితే నీ జీవితం ఇలా ఎందుకుంటుందిరా? ఎప్పుడో బాగుపడేవాడివి. నీ భార్యకి నీకు అంత అదృష్టం లేదులే. మీరు చాకరీ చేస్తూ ఇలాగే కష్టపడి సంపాదిస్తూ ఏదో 1000-2000 సంపాదించడమే తప్ప లక్షలు ఫ్రీగా వచ్చే అంత అదృష్టం మీకు రాదులేరా. నువ్వేమి కంగారు పడుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీ నోటి వెంట ఎప్పుడూ కూడా మంచి మాటలు రావా? ఎందుకు అలా మాట్లాడతారు మీరు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఒకవేళ 10 లక్షలు వస్తే మేము అదృష్టవంతులు అని ఒప్పుకుంటారా అని మీనా అడగడంతో, సరే మీకు 10 లక్షలు లాటరీలో తగిలిని అనుకో, మాకన్నా మనోజ్ గాడి కన్నా మీరే అదృష్టవంతులని నేను నమ్ముతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరే ఈ మాట మీదే ఉండండి, వీళ్ళందరి ముందు మాట్లాడుతున్నారు కదా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే ఇక టెన్షన్ పడుతూ ఫోన్లో మెసేజ్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు బాలు. అలా ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే ప్రభావతి, ఏంట్రోయ్ ఫోన్ ఇంకా అలా చూస్తూ ఉండిపోతున్నావు? 10 లక్షలు నీకు వచ్చేస్తాయని. రే నేను చెప్పాను కదరా నువ్వు ఒక నష్టజాతకుడు అని. నీకంత అదృష్టం ఎక్కడి నుంచి వస్తుందిలే, పోరా రై పో అని అంటూ ఉంటుంది ప్రభావతి. నీ పన్ను చూసుకోరా, నీ జాతకంలోనే ఉందిరా నీ దరిద్రం అంతా, మళ్ళీ నీకు ఒక అదృష్టం కూడాను అని మాట్లాడుతూ ఉంటుంది. నిన్నే చెప్పాను అత్తయ్య మీరు అలా మాట్లాడొద్దని, మళ్ళీ అలాగే మాట్లాడతారేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా. సరేలే అనగానే టంగమని ఇక మెసేజ్ అయితే మోగుతుంది. ఒక్కసారి బాలు కళ్ళు తిరిగి పడిపోతాడు. బాలు అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో మీనా, ఏమండి ఏమైందండి, ఇదేంటి ఇలా కళ్ళు తిరిగి పడిపోయారు, ఏవండి లేవండి అని అడుగుతూ ఉంటుంది. నీళ్లు జల్లుతుంది తీసుకొచ్చి. అప్పుడే బాలు, మీనా మనకి లాటరీలో 10 లక్షలు వచ్చేసాయి అని పెద్దగా అరుస్తాడు బాలు. బాలు అలా అరవడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మనకి 10 లక్షలు వచ్చేసాయా అని మీనా అంటుంది. ఒక్కసారి ప్రభావతి, రోహిణి, మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మీనా బాలు ఒకరినొకరు కౌగిలించుకొని ఎంతో ఆనందపడుతూ ఎమోషనల్ కూడా అయిపోతారు. కంగ్రాచులేషన్స్ మీనా, నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఎవరికో కానీ ఇంతటి అదృష్టం దక్కదు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులే నాకు తెలిసి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే, ఏంటమ్మా మాతావతి ఏమన్నావు? 10 లక్షలు నీకు రావు అని ఏదేదో చెప్పావు కదా, మరి ఇప్పుడేమంటావు అని అడుగుతూ ఉంటే, అది అని అంటూ ఉంటుంది, తడబడుతుంది ప్రభావతి. ఇక మీ అమ్మ ఏమంటుందిరా? మీ అమ్మకి నోటి మాట రాలేదు. ఇంట్లో వాళ్ళందరికన్నా మీ ఇద్దరు చాలా అదృష్టవంతులు, తెలిసిపోతుంది కదా ఇదిగో మీ అదృష్టం ఎలా ఉందో అని చెప్తూ ఉంటాడు సత్యం. చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటే అప్పుడే మనోజు, ఇదేంటి వీడికి ఇంత లక్ ఉందా, మరి నాకెందుకు? నేను సంపాదించిన డబ్బులు 30 లక్షలు కూడా ఆ విల్లా విజయ్ గాడు కొట్టేసి పారిపోయాడు. వీడు సంపాదించుకున్నానే 1000 రూపాయలకి 10 లక్షలు వచ్చేసాయి. నేనంత దురదృష్టవంతున్నా అని అనుకుంటూ మనోజ్ అయితే ఫర్నిచర్ షాప్కి బయలుదేరుతాడు. మనోజ్ ఫర్నిచర్ షాప్కి బయలుదేరుతూ ఉండగా ఇంతలో విల్లా విజయ్ అయితే మనోజ్కి కనపడతాడు. అప్పుడే ఇక మనోజ్, వీడు విల్లా విజయ్ గాడు కదూ అంటూ కారులోంచి దిగి, రే ఆగిరా ఆగు అంటూ విల్లా విజయ్ని వెంబడిస్తాడు. ఇక పరిగెత్తుకుంటూనే వెళ్తాడు. ఇక విల్లా విజయ్ చూసి వెంటనే మనోజ్ని చూసి తను వేరే కారులో పారిపోతూ ఉంటాడు. మనోజ్ అలా పరిగెత్తుకుంటూ విజయ్ కోసం వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో ఎదురుగుండా మరొక కారు వచ్చి మనోజ్ని ఢీకొడుతుంది. దాంతో కారు అద్దాలు పగిలి మనోజ్ కళ్ళల్లో అద్దాలు గుచ్చుకుంటాయి ఆ పెంకులు. అప్పుడే ఇక మనోజ్ని అక్కడే ఉన్న కొంతమంది హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక ఈ విషయం తెలుసుకున్న రోహిణి, ప్రభావతి గోలగోల పెడుతూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి అయితే వస్తారు. ఇక మొత్తం అందరూ కూడా చాలా షాక్ అయిపోయి మనోజ్ గురించి ఏడుస్తూ ఉంటారు.
అయ్యో మనోజ్, ఏమైందిరా? ఏంట్రా నీకు ఈ పరిస్థితి? కారులో వెళ్ళిన వాడివి అసలు రోడ్డు మీద ఎందుకు పరిగెత్తావురా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు అని బాధపడుతూ ఉంటారు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆయన కళ్ళకి అద్దం గోలకు గుచ్చుకోవడం వల్ల అతని కంటి చూపు పోయే అవకాశం ఎక్కువగా ఉంది అని డాక్టర్ చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు? కంటి చూపు పోవడం ఏంటి అని అంటూ ఉంటే, అవునమ్మా, 90% కంటి చూపు పోయినట్టే మాకు అనిపిస్తుంది. ఎవరైనా డోనర్స్ ఉంటే అతనికి మ్యాచ్ అయ్యే కళ్ళుంటే ఆపరేషన్ చేస్తే ఆయనకి కళ్ళు వస్తాయి, కానీ ఇప్పటికిప్పుడు డోనర్స్ ఎవరూ లేరు కూడా అని డాక్టర్ అయితే చెప్తాడు. ఇక ఆ మాట విని ప్రభావతి, రోహిణి అందరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలో మనోజ్కి స్పృహ వస్తుంది. స్పృహ వచ్చిన మనోజ్ని అడుగుతూ ఉంటుంది ప్రభావతి, రే, రోడ్డు మీద ఎందుకురా పరిగెత్తుకుంటూ వెళ్ళావు? నువ్వు కారులో వెళ్ళావు కదా, మరి ఇంతలో రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది. అమ్మా, అది కాదమ్మా, ఆ విల్లా విజయ్ గడున్నాడే, వాడు కనిపించాడు. నా డబ్బుల కోసం వాడు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు చూసుకోకుండా వేరే కారు వచ్చి గుద్దేసింది అని నిజాన్ని చెప్తాడు. అది విని ఇంకా ఏడుస్తుంది ప్రభావతి. రే, కష్టపడిన డబ్బులు అవి కొట్టేసినోడు వెనకాల వెళ్ళి ఇంకా నువ్వు కష్టాన్ని తెచ్చుకున్నావు కదరా అని అంటూ ఏడుస్తుంది. తర్వాత ఇక డాక్టర్ అయితే వస్తాడు. ఇక డాక్టర్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు, మీరు ఆపరేషన్కి 10 లక్షలు సిద్ధం చేసుకోండి, డోనర్ దొరికాడు అని చెప్తాడు. ఇక ఆ మాట విని 10 లక్షలా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా మీనా బాలుని పక్కకి తీసుకువెళ్తుంది. ఇక అప్పుడే ప్రభావతి, చూసావా రోహిణి, డాక్టర్ గారు వచ్చి 10 లక్షలు అనేసరికి వాళ్ళకి లాటరీలో వచ్చిన 10 లక్షలు ఎక్కడ బాలు ఈ ఆపరేషన్కి ఇస్తాడేమో అని మీనా పక్కకి తీసుకువెళ్ళి వాడిని ఆ డబ్బులు ఇవ్వొద్దని చెప్తుంది. ప్రాణం పోయే పరిస్థితిలో కూడా వీళ్ళు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటే, మీనా అలాంటిది కాదంటే బాలుని ఖచ్చితంగా పక్కకి తీసుకువెళ్ళిందంటే ఆ 10 లక్షల ఆపరేషన్కి ఇవ్వమని చెప్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అలా ఒక అరగంట అవుతుంది. ఇదేంటి ఇంకా వీళ్ళు రాలేదు అని శృతి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇంతలో నర్సు వచ్చి ఇన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తున్నాము అని అంటుంది. ఏంటి, ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తున్నారా? మరి మేము ఇంకా డబ్బు కట్టలేదు కదండి అని సత్యం అడుగుతాడు. మీ అబ్బాయి బాలు, మీ కోడలు మీనా ఇద్దరు కూడా డబ్బులు కట్టేశారు సార్. వాళ్ళు రిసెప్షన్ దగ్గర ఇంకా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. ఇంతలో ఆపరేషన్కి సిద్ధం చేస్తున్నాము అని వాళ్ళైతే చెప్తారు. ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. విన్నారా ఆంటీ, మీనా పక్కకి తీసుకువెళ్ళి బాలుని డబ్బులు ఇవ్వద్దు అని చెప్తుంది అన్నారు కదా, చూశారుగా, కనీసం మనకు కూడా చెప్పకుండా ముందు డబ్బులు తీసుకొచ్చి అక్కడ కట్టేస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళ గొప్పతనం. ఇదే సిచ్యువేషన్లో రోహిణి ఉంటే ఖచ్చితంగా మనోజ్కి మీరు మీనాని ఎలాగైతే పొరపాటు పడ్డారో అలాగే తను ఖచ్చితంగా చెప్తుంది. బల్ల గుద్ది చెప్తున్నాను నేను ఆ మాట. రోహిణి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చినది కాదు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక సత్యమైతే, నువ్వు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమేనమ్మా. మీకు రావాల్సిన డబ్బుల్ని కూడా కొట్టేసుకొని వీళ్ళ జీవితాన్ని వీళ్ళు చూసుకున్నారు. నాకు తెలిసి ఈ సిచ్యువేషన్లో రోహిణి ఉన్న అలాగే చేస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. తర్వాత ఆపరేషన్ అయితే సక్సెస్ అవుతుంది. ఇక ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత ఇక బాలు మీనాని థ్యాంక్స్ కూడా చెప్పదు ప్రభావతి. తర్వాత ఇక బాలు బయటికి వస్తాడు. బయటికి వచ్చి నుంచొని ఉంటారు బాలు మీనా. అప్పుడే సత్యం ప్రభావతితో ఇలా అంటాడు, నువ్వు అసలు మనిషివేనేంటే? ఆపరేషన్కి 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకి కనీసం మీ వల్లే మనోజ్ ఇలా ఈరోజు చూపు చూడగలుగుతున్నాడని ఒక్క మాటన్నా అన్నావా? నోరు తెరిచి వాళ్ళిద్దరిని అడిగావా? లేదు. అసలు నీ అహంకారం ఏంటే? ఛీ అంటూ తిట్టుకుంటూ సత్యం కూడా బయటికి వస్తాడు. అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడే రోహిణి, ఆంటీ, మీనా బాలు విషయంలో మనం చాలా పెద్ద తప్పు చేశాము. వాళ్ళని మనం తీసి పాడేసినట్టు చూసి చాలాగా వాళ్ళ విషయంలో ఎన్నోసార్లు మనం సరిదిద్దుకోలేని తప్పులు చేశాము. ఇప్పుడన్నా వాళ్ళకి వెళ్ళి థ్యాంక్స్ చెప్దాం పదండి ఆంటీ అని అంటూ ఉంటుంది రోహిణి.
ఇక ప్రభావతి రోహిణి మాటలకి కరుగుతుంది. ఇంతలో సత్యం బయటికి వెళ్తాడు కదా. బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. మనోజ్ గాడికి చూపొచ్చేసింది. అది చాలు మీనా అని అంటూ ఉంటే, అవునండి నాకు అదే సంతోషంగా ఉంది అని మీనా అంటుంది. రే, నీ అంతటి గొప్ప కొడుకుని కన్నందుకు ఈరోజు తండ్రిగా నేను ఎంతో మురిసిపోతున్నానురా, ఎంతో మురిసిపోతున్నాను అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటి నాన్న, ఏంటా మాటలు? మనోజ్ గడు పరాయివాడా? నా తోడబుట్టినోడు నాన్న, వాడు నా అన్నయ్య. మా అన్నయ్యకి అలా జరిగితే నేనెందుకు ఊరుకుంటాను చెప్పండి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. అప్పుడే అంటూ ఉంటాడు సత్యం, వాడు నీ పట్ల అంత అన్యాయం చేసినా కనీసం మనసులో ఏమీ పెట్టుకోకుండా వాడిని నువ్వు ఈరోజు ప్రాణాలు కాపాడావు. ఆ రోజు వాడు నీ గురించి ఆలోచించకుండా వాడు చేసిన తప్పుకి నీ మీద నింద వేసి నిన్ను జైలుకి పంపించాడు. మీ పెద్దన్నయ్యని వాడు నెట్టేసి నీళ్ళలో నెట్టేసి చంపేసి నీ మీద నింద వేసి నిన్ను జైలుకి పంపించాడు. కానీ తరువాత కూడా ఈ విషయాన్ని నువ్వు చెప్పొద్దని, ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నావు కాబట్టి ఆ రోజు నేను మీ అమ్మకి నిజం చెప్పలేదు. మీ అమ్మ అదే మనసులో పెట్టుకొని నీ వల్లే మీ అన్నయ్య చనిపోయాడని ఇప్పటి వరకు నీ మీద ద్వేషాన్ని అలాగే పెంచుకుంది కదరా. కానీ నువ్వు నిమిషం కూడా ఆలోచించకుండా మనోజ్ గాడి కోసం నీకు లాటరీలో వచ్చిన డబ్బులన్నీ కూడా ఇచ్చేశావు. నువ్వు ఎంత గొప్పవాడివిరా. నువ్వు నా కొడుకు కాకపోతే చేతులెత్తి దండం పెట్టేవాణ్ణి. ఎందుకంటే పెద్దవాళ్ళు దండం పెడితే పిల్లల ఆయుష్ తగ్గిపోతుందంట, అందుకే ఆలోచిస్తున్నాన్రా అని సత్యం అంటాడు. ఇక ఆ మాటలన్నీ విని ప్రభావతి ఒక్కసారే కుప్పకూలిపోతుంది. ప్రభావతి రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక ప్రభావతి సత్యం దగ్గరికి వెళ్తుంది. ఏంటి మీరు చెప్పేది? ఆ రోజు మన పెద్ద అబ్బాయిని చంపింది మనోజ అని అంటూ ఉంటే అది విని అప్పుడే ఇక అంటూ ఉంటాడు బాలు, అదేం లేదు నాన్నేదో మాట్లాడతాడులే అని చెప్తూ ఉంటాడు. నువ్వు ఆగు, మీరు చెప్పండి అని అంటూ ఉంటే నేను మొత్తం విన్నాను, వీడితో మీరు మాట్లాడే ప్రతి మాట నేను విన్నాను, చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అవును ప్రభా, ఆ రోజు మన పెద్దోడు ఈత రాదు అంటే బలవంతంగా వాడిని నీళ్ళల్లోకి నెట్టేసింది మనోజ్ గాడే. అప్పటికి బాలు చెప్తూనే ఉన్నాడు, కానీ మనోజ్ గాడు వినిపించుకోకుండా తోసేశాడు. పోలీసులు వచ్చేసరికి మనోజ్ ఎక్కడ అరెస్ట్ అయిపోతానేమో అని, జైలుకి వెళ్ళిపోతానని భయంతో వాడు తప్పించుకొని వీడిని ముందుకి తోశాడు, వీడిని జైలుకి పంపించాడు. చిన్నప్పటి నుంచి నువ్వు వాడి మీద ఇదే పగతో రగిలిపోయావు. తల్లిగా వాడికి ఏ రోజు ప్రేమని పంచవలేదు అని అంటూ ఉంటాడు సత్యం. సత్యం అలా అన్న తర్వాత అప్పుడే ఇక ప్రభావతి బాలు వైపుకి చూస్తుంది. ఇక బాలు వైపుకి చూసి సడన్గా బాలు కాళ్ళ మీద పడబోతుంది. అమ్మా అని అంటాడు బాలు, నన్ను క్షమించురా, నేను చాలా పెద్ద తప్పు చేశాను నీ పట్ల, నన్ను క్షమించు, నీ కాళ్ళ మీద పడే అర్హత కూడా లేనిదాన్ని అని ఏడుస్తుంది. అమ్మా అలా అనకమ్మా, నువ్వు నన్ను కొడుకుగా చూడకపోయినా నీ మీద ఎప్పుడు నాకు ప్రేమ తగ్గలేదమ్మా, నువ్వంటే నాకు ప్రాణమమ్మా. కానీ అమ్మ ప్రేమ దక్కలేదు అని బాధపడేవాణ్ణి. అందరిలాగా నన్ను అమ్మ దగ్గరికి తీసుకొని గోరుముద్దలు పెట్టడం లేదని ఏడ్చేవాణ్ణి. అంతే తప్ప నీ మీద నాకు కోపం లేదమ్మా, కోపం లేదు. నన్ను దగ్గరికి తీసుకొని బాలు అని ప్రేమతో పిలిస్తే చాలు అనుకునేవాణ్ణి తప్ప ఎప్పుడు నీకు నేను దూరం అవ్వాలని, నిన్ను దూరం చేసుకోవాలని ఏనాడో కూడా నేను అనుకోలేదు అని బాలు చెప్తాడు. అప్పుడు ఇక ప్రభావతి బాలు అంటూ బాలుని ఇక కౌగిలించుకొని ఏడుస్తుంది. నన్ను క్షమించిరా అంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అది చూసి ఇక సత్యం మీనా ఇద్దరూ కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో నర్సు వచ్చి ఆపరేషన్ పూర్తయింది, అతనికి చూపుకి ఎటువంటి డోకా లేదు, మళ్ళీ అతను మామూలు మనిషి అయిపోయాడు అని డాక్టర్ అయితే చెప్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఈ విధంగా ప్రభావతి బాలుని అర్థం చేసుకోబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి.
అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.